ఊసిపోతున్నావు. ఇప్పుడు మూసినది మొత్తం తేడా చేసుకొచ్చిందా, కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? ఫ్రీ బస్ పెట్టుకుంటేనే ఉన్న ఎంటికలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా 2500 ఏడిస్తాడు మా అన్న. ఎందుకు విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమని అవే పైసలు ఎందుకు కట్టుకుంటారు? ఇప్పుడు నీకు నచ్చని పిల్లని చేసుకో అంటే చేసుకుంటావా చెప్పు? ఇప్పుడు నాకు నచ్చింది ఓ పిల్ల చేసుకోతా అమ్మే అంటే నువ్వు చేసుకుంటా, నాకు నచ్చలే నేను చేసుకోను అంటావు. ఎందుకంటే అది నీ ఇష్టం కాబట్టి. నువ్వు ఏడవడితే నేను ఆడ జాగిస్తాను, వాడు ఇల్లు కట్టుకో అంటే ఎందుకు కట్టుకుంటారు? అంటే ఇది నా జీవితానికి సంబంధించి, పెళ్ళి అనేది నా జీవితానికి సంబంధించి. మరి ఇల్లు పెళ్లి చేసుకొని పెళ్ళానేడ రోడ్ మీద నేను ఇంగ్లీష్ లోనే చెప్తలేను తమ్మి, నాకు తెలియవచ్చు. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏనో జాగిస్తాడు, అదేంటి నోటీసులు ఇచ్చిండు, 40 లక్షలు ఇస్తారు అని చెప్తున్నావు కదా. ఆ 40 లక్షలు ఏం చేసుకోనికి? ఇల్లు అట్లనే కట్టి మనం వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మూసినది మొత్తం తేడా చేసుకొచ్చిందా, కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? ఉంటారు మరి ఇబ్బంది కాదా? గవర్నమెంట్ అయితే పిల్లలు లేరా? ఇబ్బంది ఎందుకు ఉండదు అంటే వాడు ఏడబడతాడు నొక్కేసాడనా? అందరు నొక్కేయారు కదా, అందరు నానే హక్కు ఇవ్వనికి లేదు. అందరు ఎవరో ఒకరు సిన్సియర్గా ఉంటారు. వాళ్ళైనా కష్టపడి సంపాదించుకుందే కదా. జాబ్ చేయకుండా ఊతేనే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చుంటే ఇచ్చిందా? పింఛన్లు ఇచ్చిందా? లేకపోతే వాళ్ళ జీతాలు ఒక రోజు పోకపోతే, లేకపోతే నెల మొత్తం పోకపోతే ఇచ్చిండు ఆయన? ఈ విగ్రహాలు పెడతాం ఇవన్నీ అలవాటు చేసింది మీ కేసీఆర్, అయ్యే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? కేసీఆర్ మరి ఏడగుల కొట్టిండు, నీళ్ళు గుల కొట్టిండు చెప్పు? ఏడగుల కొట్టిండు చెప్పు, చూపియమాను. కాదు ఇప్పుడు మీరు వెట్లాడుతున్నారు, ఏమంటారు? చిప్పలు రాసుకుంటే పూర్తి మిగిలినట్టు. ఈయన రేవంత్ రెడ్డి బాగానే ఉండు, కేసీఆర్ బాగానే ఉండు, మధ్యలో ఉన్న ప్రజలు ఆగమవుతారు కదా. ఎందుకు విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? ఎందుకు మరి సదికాలు తాగిండే ఎట్లయినా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమని అవే పైసలు? వాళ్ళకి ఇవ్వండి ఒప్పుకుంటారు. ఆయన పట్టించుకోలేగా, నువ్వనే పట్టించుకొని. తెలంగాణ ఉద్యమాలలో నేను కూడా ఎంతగానో పోయిందని. ఏమన్నా మనిషికి 50 లక్షలు ఇస్తాడుగా, 50 లక్షలు 50,000 కూడా ఇస్తలేడు. ఇప్పుడు మా ఊర్లో కూడా వచ్చినాయి తమ్మి ఇంద్రమ్మ ఇల్లు. స్లాబులు పోసి రోడ్డు పిల్లర్లు పోసిండు, ఏం దిక్కులేదు, ఏం దిక్కేలేదు దానికి. దాంట్లోకి ఏమని బిల్లులు ఏమని 2 విడతలు ఏమని ఇండ్లు ఈ పైసలు పెట్టి. ఇప్పుడు 2 విడతలు ఇవ్వమని ఇండ్లు పోనీ అవన్నీ ఇచ్చిన ఇల్లు అన్న సక్క ఏనయ్యా? మోరీలు ఉన్నాయా ఊర్లలో? స్కూల్ మంచిగా ఉన్నాయా? తిండి మంచిగా ఉందా? దేనికి పైసలు? రైతు భరోసా లేదు, ఈ భరోసా లేదు, ఏ భరోసా లేదు. అన్న భరోసా ఒకటే ఉంది, అన్న భరోసా ఒకటే ఉంది. ఫ్రీ బస్ పెట్టుకుంటేనే ఉన్న ఎంటికలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా 2500 ఏడిస్తాడు మా అన్న. ఫ్రీ బస్ పెడితేనే ఉన్న బొచ్చు మొత్తం ఊడేటట్టు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు ఇవన్నీ అవసరమా? మొగోడు ఇప్పుడు 50 రూపాయలు పెట్టి టికెట్ కొని వాడు కూర్చోనికి హక్కుందా? పుట్ట కూర్చున్న ఏమో ఎల్లిపాయలు ఒలుచుకుంటాయంట, పిల్లల ముడ్లు కడుక్కుంటారంట. దీనికి ఫ్రీ బస్ పెట్టింది. మరి ఇవెందుకు కడుతుండు గాంధీ తాత? మరి ఇవెందుకు పెట్టాలి? అవే ఇవ్వచ్చు కదా, అవే పైసలు ఇవ్వచ్చు కదా. అలా మనవన్ని, అలా కొడుకుని, వాళ్ళ అన్న కొడుకుని అదేంది బాలాడిపోయినకి అన్ని వేల పైసలు పెట్టిండు. అవే పైసలు ఇవ్వచ్చు కదా. ఇక నీకు వస్తలేదు, అట్లా మనసు వస్తలేదు అన్నకి. బాధ అవుతున్నట్టు. ప్రజల కోసం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. ఎవరిని స్వార్థమానికే ఉంది. ఏమంటారు ముక్కు కోసిన మునుపటోడ న్యాయం అన్నట్టు ఈయనకంటే ఆయననే న్యాయం ఉన్నదేమో మరిగా. అదే కదా మరి, ముక్కు కోసిన మునుపటోడే న్యాయం ఉండే. రాజకీయ నాయకులకు ఏం చెప్తారా అంటే ఓట్లు వేసి గెలిపించిరు, మీ మీద నమ్మకంతో ఆయన మాకు మంచిగా చేయలేదు, నువ్వైనా చేస్తావు అని చెప్పేసి ఉద్దేశంతో నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళంతా వాళ్ళే చెప్పు దెబ్బలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఏదైనా డబల్ బెడ్రూమ్ అన్నా, లేకపోతే గుడిసెలు వేసుకున్న దానికన్నా, ఇల్లు కిరాయి తీసుకున్న దానికన్నా ఆగాలి కదా. అంత తొందర ఏమొచ్చింది? అంత అర్జెంట్ ఏమొచ్చింది? అంత కొంపలు ఏం మునిపోయినాయి? వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చి మొత్తం ఇల్లులు కూలిపోయినాయి. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. వాళ్ళు కొన్న సామాను కూడా వాళ్ళకి తీసుకొని హక్కు ఇవ్వవా నువ్వు? కరెక్టే మరి. సాయం చేసిన ఇంకా మింగపోతానా అంటే చాలా దోషం అన్నట్టు. సాయం చేసిండు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాయం చేసిరు అని ఫోటో పెట్టుకురు, అందుకే నువ్వు ఇట్లా చేసినావు. ఏం చేసుకుంటావు ఆ పైసలతోటి? నెత్తి మీద వేసుకొని బొంద మీద వేసుకొని పోతామా?
ఉన్నన్ని రోజులు ఇంకా పిచ్చోళ్ళు ఏంటంటే పార్టీ కార్యకర్తలు ఉంటారు చూసిరా, మా నాయకుడిని అదన్నో ఇదన్నో పీకుతా అంటారు, వాళ్ళు చూసుకోరు. ఫస్ట్ పటేల్ విగ్రహం అంటే బీజేపీ వాళ్ళు పటేల్ విగ్రహం పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అదే డబ్బుతో పథకాలు అమలు చేయొచ్చు కదా అని బీజేపీ వాళ్ళని క్వశ్చన్ చేసింది కాంగ్రెస్. మరి ఇప్పుడు కాంగ్రెస్ అదే రిపీట్ చేసింది, దాని గురించి అదే అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అందరు కొట్టుకున్న వాళ్ళంతా బాగానే ఉండరు, ఇంట్లో మనం పిచ్చోళ్ళము అంతే. వీళ్ళు రాజులుగా గెలిచింది అభివృద్ధి ఏమని కాదు, ఎవరి విగ్రహం పెట్టాలి, ఏడ క్రికెట్ గ్రౌండ్ పెట్టాలి, ఏడ కబ్జాలు చేయాలి, ఎవరి ఇల్లు కూల్చాలి, దీనికి ఓట్లేసి గెలిపించింది. ఆయనకే ఇవ్వచ్చు. అదే ఇన్ని రోజుల నుంచి నేను కాంగ్రెస్ దిక్కు ఎందుకు మాట్లాడినా అనిపిస్తుంది. ఎందుకు స్పందిస్తారు? ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది, నువ్వు అంటే పోతావా? పోవు. ఎందుకంటే నీ మైక్ నా కాడ ఉంది. ఇప్పుడు రాజమే నా చేతులు ఉంది, ఎట్లా స్పందిస్తాడు? ఇప్పుడు కోర్టులు వేస్తారు తామే. సీఎం ఆయన మాజీ సీఎం మీద వేసా తీసుకోతారు, కోర్టులో నిలబెడతారు. సీఎం ఆయన ఈ నుంచి ఆడికి పోక ముందుకే ఆయనకు నోటీసులు వేస్తారు, లాయర్లు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన ఎందుకు పోతారు? న్యాయం ఎట్లా జరుగుతుంది తామే? జరగదు. ఆయన ఓడిపోయినాక జరుగుతుంది. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన 4 రోజులు గెలిగిస్తాడు. ఇది ఎట్లా అయింది, అది ఎట్లా అయింది, ఇది అది అని ఆయన అంటాడు. ఖతం అయిపోయా ముసుగుల గుద్దులాట అన్నట్టు తిప్పి కొడితే మళ్ళీ 5 సంవత్సరాలు అయ్యాయి. మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకోటి కూడా ఇదే. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళు భూములు ఇచ్చినా కూడా 2 సంవత్సరాలలో విగ్రహం పెట్టగలుగుతారు. ఆయన పెడతాడమ్మా. 2 సంవత్సరాలు ఎందుకు, సంవత్సరంలోనే పెడతాడు. అన్న హామీలు మొత్తం నెరవేర్చింది కదా. ముసలాల పింఛన్ల గతులు ఎవరన్నా ఆయన అంటే తులం బంగారం కడుపుతున్నావు ఇయ్యడాని. మరి నేను అదే చెప్తున్నా, ముసలాల పింఛన్లు పెంచమని తులం బంగారం దేవుడేరు కానీ 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ బరాబర్ ఇచ్చిండు. ఫ్రీ బస్సు, జుట్లు మంచిగా జబర్దస్త్ కొట్టుకుంటారు. మరి ఇంకా దారుణం ఏంటంటే మూగడు తిట్టినా కొట్టినా జంపు. ఇంకా మళ్ళీ చూసేది ఎక్కడిది? మళ్ళీ చూసేది ఉందా? మూగడు 50 రూపాయలు పెట్టి టికెట్ కొంటే మనకి ఏమైనా నిలువ ఉందా? పోరా నువ్వేందని అంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఫ్రీ బస్ కంటే తీసేసి ఇంకేమైనా మహిళలకు అభివృద్ధి చెయ్యి, ఒప్పుకుంటాను. దేనికి ఆ ఫ్రీ బస్ పాడుగాను? నష్టపోతారు కదా. ఇప్పుడు ఆటో ఉందనుకో, వాడు 50 రూపాయలు అడిగితే ఏమంటా, ఇంకా 10 నిమిషాలు అయినాకో ఫ్రీ బస్ లో పోతా, నీకేంద్ర 50 రూపాయలు ఇచ్చేది అన్నట్టుంది. అందరు పుట్టలు కొట్టినట్టే కదా. ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు పనిచేయవు ఇప్పటి నుంచి. ఎవరికైతే కొత్త కార్డ్స్ అంటే ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉంటుందో ఆ కార్డు ఉంటేనే ఫ్రీ ప్రయాణం అని చెప్పి చెప్తున్నారు. దాని గురించి ఇక ఆయన 100 మలుపులు తెస్తాడు, ఇక అన్ని తెస్తారు. ఎందుకంటే కొట్టుకుంటేందుకు 100 తెస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఈ కొత్త పెళ్లిళ్ళు అయిన వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయ్యేటట్టుంది. కొత్త అది రేషన్ కార్డులు ఇవ్వమని చాలు, ఆయన కడుపు సార్లు ఉన్న గది ఒకటి ఇవ్వమని. వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిలోకి వచ్చారు ఇప్పుడు. మరి 10 ఏళ్ళు అవుతుంది, అవన్నీ ఎందుకు?